సింగిల్ స్క్రీన్లకు కూడా పర్సెంటేజ్ విధానం అమలు చేయాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఫిల్మ్ ఛాంబర్లో కీలక సమావేశం జరగనుంది. రేపు ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ సురేష్ బాబు నేతృత్వంలో ఎగ్జిబిటర్ల సమస్యలపై చర్చించనున్నారు. మల్టీప్లెక్స్ థియేటర్స్కు ఇస్తున్నట్లుగానే సింగిల్ థియేటర్స్కు కూడా పర్సెంటేజ్ ఇవ్వాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రెంట్ లేదా పర్సెంటేజ్ విధానం సరికాదని చెప్తున్నారు. అయితే నిర్మాతలు మాత్రం ఇప్పటికిప్పుడు అమలు చేయాలంటే కుదరదని చెప్తున్నారు. 80% నిర్మాణం పూర్తయిన సినిమాలను మినహాయించాలని కోరుతున్నారు. 2008 నుంచి ఇదే మాట చెబుతున్నారని, ప్రతిసారి ఇలాగే చెప్పి మొండి చేయి చూపిస్తున్నారని ఎగ్జిబిటర్లు చెప్తున్నారు. ఇలాంటి సమయంలో రేపు కీలక సమావేశం జరగనుంది. ఇందులో పర్సెంటేజ్ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం కనిపిస్తోంది. రేపు ఫిల్మ్ ఛాంబర్లో కీలక సమావేశం, ఎగ్జిబిటర్ల సమస్యపై చర్చించనున్నారు నిర్మాతలు. సింగిల్ స్క్రీన్లకు కూడా పర్సెంటేజ్ విధానం అమలు చేయాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఫిల్మ్ ఛాంబర్లో రేపు కీలక సమావేశం జరగనుంది. ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ సురేష్ బాబు నేతృత్వంలో ఎగ్జిబిటర్ల సమస్యలపై చర్చించనున్నారు. మల్టీప్లెక్స్ థియేటర్స్ కు ఇస్తున్నట్లుగానే సింగిల్ థియేటర్లకు కూడా పర్సెంటేజ్ ఇవ్వాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రెంట్ లేదా పర్సెంటేజ్ విధానం సరికాదని చెబుతున్నారు. అయితే నిర్మాతలు మాత్రం ఇప్పటికిప్పుడు అమలు చేయాలంటే కుదరదని చెప్తున్నారు. 80% నిర్మాణం పూర్తయిన సినిమాలను మినహాయించాలని కోరుతున్నారు. 2008 నుంచి ఇదే మాట చెబుతున్నారని, ప్రతిసారి ఇలాగే చెప్పి మొండి చేయి చూపిస్తున్నారని ఎగ్జిబిటర్లు చెప్తున్నారు. ఇలాంటి సమయంలో రేపు కీలక సమావేశం జరగనుంది. ఇందులో పర్సెంటేజ్ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం కనిపిస్తోంది. ఈ అనిశ్చితి పరిస్థితి అంటే ఒక ఇండెసిసివ్ ఎన్విరాన్మెంట్ మాకు వద్దు, ఒక డెసిసివ్ ఎన్విరాన్మెంట్ కావాలి, ఒక పక్కగా ముందుకెళ్దాం అనేది పర్సంటేజ్ సిస్టమ్. దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాల్లో కూడా ఉంది, మన రాష్ట్రంలో మల్టీప్లెక్స్లకు ఉంది. మాకెందుకు ఇవ్వదు? నేను మొన్న మీటింగ్లో ఎక్స్ప్రెస్ అయింది కదా, మాకెందుకు ఇవ్వట్లేదు అంటే కొంచెం ప్రొడ్యూసర్లకి రీక్యాల్కులేట్ చేయాల్సిన అవసరం ఉంది. రీక్యాల్కులేట్ ఇంకెన్నాళ్ళు చేస్తారండి? పోయిన 2-3 ఇయర్స్ నుంచి అడుగుతున్నాం. అయితే ఈ టాపిక్ ఎక్కడ కన్వర్ట్ అవుతుంది? పెద్ది మీదికి అంటున్నారు, హరిహర వీరమల్లు అన్నారు. దానికన్నా ముందు అన్ని పెద్ద పేర్లు చెప్పి మా నోర్లు నొక్కేస్తున్నారు అని మాకు అనిపిస్తుంది క్లియర్గా. వీఆర్ రెడీ టు వెయిట్, బట్ వీ ఆల్సో నో, మాకు ఆల్సో తెలుసు ఇది సొల్యూషన్ ఇవ్వరు వాళ్ళు. అంటే వాళ్ళు వీళ్ళు అని కాదు, అందరం సేమ్ టీమే, బట్ మా బాధ చెప్తున్నాం. ఇది పోస్ట్పోన్ అయితేనే ఉంది. డేటా ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ బుక్ మై షో అండ్ డిస్ట్రిక్ట్ యాప్స్ నుంచి. అక్కడ ఎంత సేల్ అయిందో అక్కడ నుంచే వీళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు, అక్కడ నుంచే ఇస్తున్నారు. సో పెద్ద చేసింది ఏం లేదు. ఓకే, మమ్మల్ని మీరు నమ్మని అంటున్నారు, నేను దొంగతనం చేస్తున్నా అంటున్నారు. నాకు అవసరం లేదండి, నేను క్లియర్గా ఉన్నాను. మీరు పెట్టుకోండి, మరి మీరు పెట్టుకోండి, మేము వద్దంటున్నాం. మేము రెడీ అన్నీ ఒప్పుకుంటామండి సార్. గవర్నమెంట్ ఒక ప్లాట్ఫామ్ చేసి రెడీగా పెట్టింది. ఇదే చేంబర్ నేను లెటర్లు పంపాను. అక్కడ చేంబర్ నుంచి దామోదర్ ప్రసాద్ గారు ఎన్నో లెటర్లు పంపారు సేయింగ్ దట్ ఇంప్లిమెంట్ ఆన్లైన్ సిస్టమ్ అని. మనం ఎందుకు చేయలేదు సార్? రాత్రి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి టికెట్ రేట్లు తెచ్చుకుంటారు వాళ్ళే, ఇది తెచ్చుకోలేరా? ఈ అనిశ్చితి పరిస్థితి అంటే ఒక ఇండెసిసివ్ ఎన్విరాన్మెంట్ మాకు వద్దు, ఒక డెసిసివ్ ఎన్విరాన్మెంట్ కావాలి, ఒక పక్కగా ముందుకెళ్దాం అనేది పర్సంటేజ్ సిస్టమ్. దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాల్లో కూడా ఉంది, మన రాష్ట్రంలో మల్టీప్లెక్స్లకు ఉంది. మాకెందుకు ఇవ్వదు? నేను మొన్న మీటింగ్లో ఎక్స్ప్రెస్ అయింది కదా, మాకెందుకు ఇవ్వట్లేదు అంటే కొంచెం ప్రొడ్యూసర్లకి రీక్యాల్కులేట్ చేయాల్సిన అవసరం ఉంది. రీక్యాల్కులేట్ ఇంకెన్నాళ్ళు చేస్తారండి? పోయిన 2-3 ఇయర్స్ నుంచి అడుగుతున్నాం. అయితే ఈ టాపిక్ ఎక్కడ కన్వర్ట్ అవుతుంది? పెద్ది మీదికి అంటున్నారు, హరిహర వీరమల్లు అన్నారు. దానికన్నా ముందు అన్ని పెద్ద పేర్లు చెప్పి మా నోర్లు నొక్కేస్తున్నారు అని మాకు అనిపిస్తుంది క్లియర్గా. వీఆర్ రెడీ టు వెయిట్, బట్ వీ ఆల్సో నో, మాకు ఆల్సో తెలుసు ఇది సొల్యూషన్ ఇవ్వరు వాళ్ళు. అంటే వాళ్ళు వీళ్ళు అని కాదు, అందరం సేమ్ టీమే, బట్ మా బాధ చెప్తున్నాం. ఇది పోస్ట్పోన్ అయితేనే ఉంది. డేటా ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ బుక్ మై షో అండ్ డిస్ట్రిక్ట్ యాప్స్ నుంచి. అక్కడ ఎంత సేల్ అయిందో అక్కడ నుంచే వీళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు, అక్కడ నుంచే ఇస్తున్నారు. సో పెద్ద చేసింది ఏం లేదు. ఓకే, మమ్మల్ని మీరు నమ్మని అంటున్నారు, నేను దొంగతనం చేస్తున్నా అంటున్నారు. నాకు అవసరం లేదండి, నేను క్లియర్గా ఉన్నాను. మీరు పెట్టుకోండి, మరి
మీరు పెట్టుకోండి మీరు పెట్టుకోండి, మేము వద్దంటాము. పెట్టుకోండి. మేము రెడీ. రెడీ టు We are ready. Online ఏమేమి system. కావాలో మేము అన్ని ఒప్పుకుంటామండి. సార్ గవర్నమెంట్ ప్లాట్ఫామ్ చేసి రెడీగా పెట్టింది. ఇదే సింగిల్ స్క్రీన్లకు కూడా పర్సెంటేజ్ విధానం అమలు చేయాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఫిలిం ఛాంబర్లో రేపు కీలక సమావేశం జరగనుంది. ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ సురేష్ బాబు నేతృత్వంలో ఎగ్జిబిటర్ల సమస్యలపై చర్చించనున్నారు. మల్టీప్లెక్స్ థియేటర్స్ కి ఇస్తున్నట్లుగానే సింగిల్ థియేటర్లకు కూడా పర్సెంటేజ్ ఇవ్వాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రెంట్ లేదా పర్సెంటేజ్ విధానం సరికాదని చెబుతున్నారు. అయితే నిర్మాతలు మాత్రం ఇప్పటికిప్పుడు అమలు చేయాలంటే కుదరదని చెబుతున్నారు. 80% నిర్మాణం పూర్తయిన సినిమాలను మినహాయించాలని కోరుతున్నారు. 2008 నుంచి ఇదే మాట చెబుతున్నారని, ప్రతిసారి ఇలాగే చెప్పి మొండి చేయి చూపిస్తున్నారని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో రేపు కీలక సమావేశం జరగనుంది. ఇందులో పర్సెంటేజ్ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం కనిపిస్తోంది.